Next question. In a village of 6,000 inhabitants, ఒక విలేజ్లో నివసించే వాళ్ళు మొత్తం 6,000 మంది. 10% డైడ్ ఆఫ్ కలరా. కలరా వచ్చి 10% చనిపోయారు. 10% అంటే ఈజీగా తెలిసిపోతుంది కదా. ఎంత 6,000లో 10% అంటే ఒక 0 తీసేస్తాం. 600 అంటే 600 మెంబర్స్ చనిపోయారు ఆర్ 10% చనిపోయారు. ఏ ప్యానిక్ సెట్ ఇన్ డ్యూరింగ్ విచ్ 25% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్, రిమైనింగ్ అంటున్నాడు, రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్ లెఫ్ట్ ద విలేజ్. ఫైండ్ ద లెఫ్ట్ ఓవర్ ఇన్హాబిటెంట్స్ ఇన్ ద విలేజ్. ఆ గ్రామంలో ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు. సో ఫస్ట్ రిమైనింగ్ అన్నాడు కాబట్టి 10% చనిపోయారు కలరా వచ్చి. ఏ ప్యానిక్ సెట్ ఇన్, ఒక భయంకర వాతావరణం నెలకొన్న తర్వాత ఒక 25% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్ వెళ్ళిపోయారు. ఓకే, సో 10% కలరా వచ్చి చనిపోయిన తర్వాత ఎంతమంది మిగిలారు? 90% మిగిలారు. 90% అంటే 90/100 ఇంటూ టోటల్ పాపులేషన్ ఎంత? 6,000. సో 6,000లో మిగిలింది 90%. ఇది మిగిలిన వారు. ఈ మిగిలిన వాళ్ళలో 25% వెళ్ళిపోయారు. 25% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్, వీళ్ళు మిగిలిన వాళ్ళు. వీళ్ళలో 25% వెళ్ళిపోతే ఇంకా ఎంత మిగులుతారు? 75% మిగులుతారు. సో 75% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్, మిగిలిన వారు గ్రామస్తులు. ఏమి ఇచ్చాడు? ఎంత కనుక్కోమంటున్నాడు. ఇంతే కదా ఇక మిగిలిన వారు. సో ఫైండ్ ద లెఫ్ట్ ఓవర్ ఇన్హాబిటెంట్స్ ఇన్ ద విలేజ్. సో ఇది కనుక్కోవాలి. సో ఈ క్యాల్కులేషన్స్ ఈజీ కదా. 2 zeros క్యాన్సిల్, 0 0 2 zeros, ఈ 2 zeros క్యాన్సిల్. సో 75 × 9 × 6 ఎంత వస్తుంది? 4050. సో వీళ్ళు మిగిలిన జనాభా ఆ గ్రామంలో. అర్థమయ్యే ఉంటుంది. 10% చనిపోయిన తర్వాత అంటే 600 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు 5,400 మంది. ఆ 5,400 మందిలో 25% ఊరు వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది? 75% ఉంటారు. సో ఆ 90%, 10% వెళ్ళిపోతే 90, ఇది 5,400 వస్తుంది మనకి క్యాల్కులేట్ చేస్తే. ఈ 5,400లో 75% ఎంత? 4,050. వీళ్ళు గ్రామంలో మిగిలిన. సో అదే క్వశ్చన్ని ఇక్కడ ఏంటి, గ్రామంలో మొదటి ఎంతమంది ఉన్నారో ఇచ్చాడు. 6,000 మంది ఉన్నారు. ఈ క్వశ్చన్లో చూడండి, 10% ఆఫ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎ విలేజ్ హ్యావింగ్ డైడ్ ఆఫ్ కలరా. 10% చనిపోయాక ఏ ప్యానిక్ సెట్ ఇన్, ఒక భయంకర వాతావరణం నెలకొన్న తర్వాత, డ్యూరింగ్ విచ్, ఆ సమయంలో 25% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్ లెఫ్ట్ ద విలేజ్. సేమ్ అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్తున్నాడు. 25% వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళలో, రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్. ద పాపులేషన్ ఈజ్ దెన్ రెడ్యూస్డ్ టు, ఇప్పుడు పాపులేషన్ ఎంత అయింది? 450కి తగ్గిపోయింది. అంటే మిగిలిన జనాభా అప్పుడు. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, ముందు కలరా రాక ముందు ఎంతమంది నివసించేవారు. అంటే ఇదే క్వశ్చన్ కదా. సో ఆన్సర్ ఎంత రావాలి ఇక్కడ మనకి? 6,000 రావాలి. ఇక్కడ మనకి 4,550 వచ్చింది. 4,500 మిగిలారని ఇచ్చాడు. సో ఆన్సర్ ఎంత రావాలి? మొదట్లో 6,000 ఉన్నట్టు రావాలి. చూద్దాం ఎలా చేయాలి ఈ క్వశ్చన్. సో స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. సో ఎక్స్ పాపులేషన్లో 10% కలరా వచ్చి చనిపోయారు. సో మిగిలిన వారు ఎంతమంది? 90%. 90/100 × x. సో సింపుల్గా 90/100 x అని రాసేయచ్చు. వీళ్ళు మిగిలిన వాళ్ళలో 25% ఊరు వదిలి వెళ్ళిపోయారు. 25% వెళ్ళిపోతే ఇంకెంత మిగులుతారు? 75% మిగులుతారు. 75/100. వీళ్ళు మిగిలిన వాళ్ళ ఊర్లో. కానీ మిగిలిన వాళ్ళు ఎంతమంది ఇచ్చాడు? 4,050 అని ఇచ్చాడు. సో ఇందులో ఎక్స్ కనుక్కుంటే మొత్తం ఊరి జనాభా వస్తుంది కలరా రాకముందు. సో ఎక్స్ ఎట్లా కనుక్కుంటారు? ఇక్కడే క్యాల్కులేషన్ చేయండి, లేదంటే ఇవన్నీ అటు పంపించుకొని క్యాల్కులేషన్ చేయండి. చేసేద్దాం. 0 0 న్యూమరేటర్ డినామినేటర్లో ఉంటే క్యాన్సిల్ అవుతాయి. 25 3s 25 4s. ఇది న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్నాయి, క్యాన్సిల్ అయినాయి. ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనుకోండి. న్యూమరేటర్వి క్యాన్సిల్ అయితే డినామినేటర్వి క్యాన్సిల్ అవుతాయి. ఓకే,
9 1s ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది రైట్ సైడ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. 9 1s 9 4s 36, 4 మిగిలింది, 9 5s 45, 0. ఈ 3తో కూడా క్యాన్సిల్ అవుతుంది. 3 15s 450. ఓకే, ఏం లేదు న్యూమరేటర్లో, ఇవి అటు పంపించేసింది. సో ఎక్స్ ఎంత 150 ఇంటూ 4 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 15 4 60, 2 జీరోలు ఉన్నాయి. సేమ్ వచ్చిందా 6000. ఓకే, అదే క్వశ్చన్ని ముందు పాపులేషన్ ఇస్తే ఈ విధంగా చేసాం. ముందు పాపులేషన్ ఇవ్వకపోతే ఎక్స్ అనుకొని కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In an election between two candidates, 75% of the voters cast their votes, out of which 2% of the votes were declared invalid. ఏం చెప్తున్నాడు? ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్, ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది, ఎలక్షన్ పోటీ. 75% ఆఫ్ ద ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్, 75% ఓటు వేశారు, అంటే మిగతా 25% ఓటు వేయలేదు. ఇది మొత్తం ఓటర్స్ అనుకుందాం. 75% ఓటు వేసిన వాళ్ళు, వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు, అంటే 25% ఓటు వేయలేదు. ఓకే, అవుట్ ఆఫ్ విచ్ 2% ఆఫ్ ద ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఈ 75%లో 2% ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్, అంటే చెల్లనివి. అంటే చెల్లినవి ఎంత? 98% మాత్రమే చెల్లినవి. అంటే ఆ 2% ఓట్లు చెల్లవు, సరిగ్గా వేయలేదు వాళ్ళు ఓటు. సో చెల్లిన ఓట్లు 98%. ఇప్పుడు ఈ 98%లో ఈ క్యాండిడేట్ గాట్ 9261, ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కదా, అందులో ఒక క్యాండిడేట్ గాట్ 9261 ఓట్స్ విచ్ వర్ 75% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్లు ఎన్ని ఇప్పుడు? ఈ 98% వ్యాలిడ్ ఓట్లలో, అంటే ఇప్పుడు దీన్ని పూర్తిగా 100% అని తీసుకుంటే ఈ 98% ఓట్లలో 75%, అతనికి ఎన్ని వచ్చినాయి? 9261 వచ్చినాయి. అవన్నీ 75% ఓట్లు, అంటే 75% అతనికి వచ్చినాయి ఒక అభ్యర్థికి. ఇంకో అభ్యర్థికి 25% వచ్చింది. సో ఇతనికి వచ్చిన 75% ఓట్లు ఎన్ని అంటున్నాడు? 9261 అంటున్నాడు. ఓకే, సో ఈ 75% అనేది 9261. సో 9261 75% ఓట్స్ ఈక్వల్. సో ఇప్పుడు ఇది ఎలాగనుకుంటాం? ఆల్రెడీ ఈ మోడల్స్ చేసాం కదా, చూద్దాం. మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అడుగుతున్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎలక్షన్. పోలైనవి కాదు, ఎన్ని ఓటర్లు ఉన్నారు ఆ ఎలక్షన్లో. సో మొత్తం ఎలక్షన్లో ఓటర్లు ఎక్స్ అనుకుందాం, ఎక్స్ ఓటర్లు ఉన్నారు. అందులో 75% మాత్రమే ఓటేశారు కదా. సో 75% ఓటేశారు కాబట్టి 75 ఇంటూ ఎక్స్ బై 100, అంటే 75/100 ఇంటూ ఎక్స్. ఇవి ఓటు వేసిన వాళ్ళ సంఖ్య, ఓటు వేసిన వాళ్ళ శాతం. 75/100 ఇంటూ ఎక్స్. వీళ్ళల్లో 2% ఓట్లు చెల్లవు కాబట్టి 98% చెల్లుతాయి. సో ఇంటూ 98/100 చెల్లిన ఓట్లు, ఇవన్నీ చెల్లిన ఓట్లు. కానీ ఈ చెల్లిన ఓట్లలో 75% ఒక అభ్యర్థికి వచ్చినాయి. సో 75% అంటే ఏంటి? మళ్ళీ ఇంటూ 75/100. సో ఇవి ఒక అభ్యర్థికి వచ్చిన 75% ఓట్స్. అవి ఎంతనిచ్చాడు అతను? 9261. అంతే, ఈక్వేషన్ వచ్చింది. ఇందులో ఎక్స్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎక్స్ ఎంత అప్పుడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9261 ఇంటూ ఈ 300 పైకి వెళ్తాయి, 100 ఇంటూ 100 ఇంటూ 100 బై ఆ 75, 98, 75 3 ఇటు వచ్చింది. సో క్యాల్కులేషన్స్ ఇక మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 16,800. సో మొత్తం ఓట్లు 16,800. ఓకే, సో ఈ విధంగా రిమైనింగ్ అన్నప్పుడు ఈ విధంగా చూసుకోవచ్చు. టోటల్ ఇది 100%,
అందులో 75% ఓట్లు పోలైనవి, అందులో చెల్లనివి 2%, 98% చెల్లినవి. ఈ చెల్లిన ఓట్లలో ఇద్దరికి వస్తాయి, ఒకరికి 75%, ఈ 98%లో 75% వచ్చినాయి, ఇంకో అభ్యర్థికి 25% వచ్చింది. సో ఇది ఎలా వేసుకుంటాం మనం? టోటల్ ఎక్స్ అనుకున్నప్పుడు, ఈ ఓట్లన్నీ ఎక్స్ అనుకున్నప్పుడు ఎక్స్ ఇందులో 75% అంటే 75 ఇంటూ ఎక్స్ బై 100. ఇందులో 98% కావాలంటే 98/100 మళ్ళీ ఇంటూ చేస్తాం. ఇందులో 75% కావాలంటే 75/100 మళ్ళీ ఇంటూ చేస్తాం. సో మొత్తానికి మనకి ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 9261 అని ఇచ్చాడు. ఓకే, కింద క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ జోన్స్ గేవ్ 40% ఆఫ్ ద మనీ ఈ హ్యాడ్ టు హిస్ వైఫ్. అతని దగ్గర ఎంతో అమౌంట్ ఉంది, అందులో 40% అతని వైఫ్కి ఇచ్చాడు, అతని భార్యకి ఇచ్చాడు. అంటే ఇంకా ఎంత శాతం ఉన్నట్టు? 60% బ్యాలెన్స్ ఉన్నట్టు. 40% వైఫ్కి, 60% బ్యాలెన్స్ ఉంది. 40% వైఫ్కి. ఓకే, ఈ ఆల్సో గేవ్ 20% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ టు ఈచ్ ఆఫ్ హిస్ 3 సన్స్. రిమైనింగ్ అమౌంట్ అంటున్నాడు. రిమైనింగ్ అమౌంట్ అంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో రిమైనింగ్ అమౌంట్ అంటున్నాడు. రిమైనింగ్ అమౌంట్ ఎంత? 40% భార్యకి ఇచ్చేస్తే మిగిలింది 60%. సో అసలు ఏం కనుక్కోమంటున్నాడు క్వశ్చన్ మొత్తం చూద్దాం. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లెఫ్ట్ నౌ, మళ్ళీ మిగిలిన అమౌంట్లో అంటే ఇప్పుడు ఇది 100% అయితే దీంట్లో ఈ ఆల్సో గేవ్ 20% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ టు ఈచ్ ఆఫ్ హిస్ 3 సన్స్. ముగ్గురు కుమారులకి ఒక్కొక్కరికి 20% ఇచ్చాడు. 20%, 20%, 20%. సో ఇంకా ఎంత ఉన్నట్టు? 3 20లో 60 అయిపోయింది కాబట్టి ఇంకా 40% ఉంది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లెఫ్ట్ నౌ వాజ్ స్పెంట్ ఆన్ మిస్సెలేనియస్ ఐటమ్స్. అంటే ఇప్పుడు దీన్ని మొత్తం హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లెఫ్ట్ నౌ, ఇప్పుడు మిగిలినది ఇంత కదా మిగిలింది, ఈ మిగిలిన దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే ఇంకో 50%, దీంట్లో 50% మిస్సెలేనియస్ ఐటమ్స్కి ఖర్చు చేశాడు. అండ్ ద రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ ₹12,000 వాజ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. అంటే మిగిలిందంతా ఇంకా 50%. ఈ 50% ఎంత అంటున్నాడు? 12,000 అంటున్నాడు. సో ఈ 12,000 బ్యాంకులో వేశాడు. అయితే హౌ మచ్ మనీ డిడ్ మిస్టర్ జోన్స్ హ్యావ్ ఇనిషియల్లీ? అతని దగ్గర మొదట ఎంత డబ్బు ఉంది? అది ఎక్స్ అనుకోండి, మనకి ఇది ఇచ్చాడు. ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 12,000. సో ఈ అమౌంట్కి ఎట్లా వస్తాం? ఫస్ట్ ఎక్స్, ఈ 60% నుంచే కదా అది తీసుకుంది. సో 60x/100, 60%. ఈ మిగిలిన 60%లో ముగ్గురు కుమారులకి 20% ఇచ్చాడు. మిగిలింది ఎంత? 40%. ఈ 40%. సో ఈ 40% అంటే ఏమన్నా రాస్తాం? ఇంటూ 40/100. నెక్స్ట్ మిగిలిన వాటిల్లో ఇది మిగిలిన వాటిల్లో 50% ఏమో చిల్లర ఖర్చులకి, మిస్సెలేనియస్ ఐటమ్స్ ఖర్చు కొన్నాడు. మిగిలింది ఇంకా 50% కాబట్టి ఆ 50% ఈక్వల్ టు 12,000. సో ఇందులో 50% ఎంత? ఇంటూ 50/100 టోటల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మిగిలిన అమౌంట్. మిగిలింది ఎంత అతని దగ్గర? 12,000, రైట్? అది బ్యాంక్లో వేసిన అమౌంట్. సో ఇప్పుడు ఇందులో ఎక్స్ కనుక్కుంటే అతని దగ్గర మొదట ఎంత డబ్బులు ఉన్నాయో, ఎన్ని డబ్బులు ఉన్నాయో వచ్చేస్తుంది. సో ఎక్స్ ఎట్లా కనుక్కుంటారు? ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12,000. డైరెక్ట్ క్యాన్సిల్ చేసేస్తే చేసేయండి, క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ విధంగా రాసుకుంటారు. బై ప్రాక్టీస్ ఎక్కువ చేసేస్తే ఇక మీరు ఈ విధంగా రాయరు, ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తారు అన్నీ. ఇంటూ 50 ఇంటూ 40 ఇంటూ 60. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది? ₹1,00,000 వస్తుంది. సో అతని దగ్గర స్టార్టింగ్ ఎంత ఉంది? ₹1,00,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are respectively 12.5%, 25%. ఆ నెంబర్స్ ఏంటో ఇవ్వలేదు. 2 numbers are respectively 12.5% and 25%, మోర్ దెన్ ఎ థర్డ్ నెంబర్. సో మూడో నెంబర్ ఒకటి ఉంది, 3 నెంబర్స్ ఉన్నాయి. సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ అనుకోండి. ఫస్ట్ నెంబరు
two numbers are respectively 12.5% and 25% more than a third number. First number మూడో నెంబర్ కన్నా 12.5% ఎక్కువ, సెకండ్ నెంబరు మూడో నెంబర్ కన్నా 25% ఎక్కువ. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్? సో మొదటి నెంబరు రెండో నెంబర్తో కంపేర్ చేస్తే ఎంత శాతం ఉంది అంటున్నాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్? మొదటి నెంబరు రెండో నెంబర్తో పర్సంటేజ్ రూపంలో ఎంత ఉన్నట్టు. సో ఇక్కడ నెంబర్ ఏమి ఇవ్వలేదు కదా, మరి మూడో నెంబర్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తెలియంది 100 అనుకుంటే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. సో మూడో నెంబర్ ఇవ్వలేదు కదా, థర్డ్ నెంబర్ని మనం 100 అనుకుందాం. క్యాల్కులేషన్స్ చాలా ఈజీగా అవుతాయి. 100 అనుకుంటేనే ఈజీగా అవుతుంది, లేదంటే 1000. ఇట్లా డెసిమల్స్ వచ్చినప్పుడు 1000 అనుకుంటాం. డెసిమల్స్తో నాకేం ప్రాబ్లం లేదనుకుంటే 100 అనుకునే ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, సో థర్డ్ నెంబర్ 100 అయినప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత? 12.5% ఎక్కువ కదా, అంటే ఇది 100% అయినప్పుడు ఇది 112.5% అవ్వాలి. ఇది నెంబర్ కదా, అప్పుడు ఇది 100 ప్లస్ 12.5. 12.5 అంటే 12.5. 100కి 12.5 పెరుగుతుంది. సెకండ్ నెంబర్ 25% ఎక్కువ కదా, సో 100%కి ఇంకో 25% కలిపితే 125%. సో 125 సెకండ్ నెంబర్. మూడు నెంబర్ రూపంలో వచ్చేసింది. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్? అంటే సెకండ్ నెంబర్ టోటల్ అనుకొని ఫస్ట్ నెంబర్ దీంట్లో ఎంత శాతం ఉంది అని అడుగుతున్నాడు. ఎంత పర్సంటేజ్ ఉంది? మామూలుగా మనకు తెలిసే పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ కనుక్కోమంటే పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పార్ట్ బై టోటల్ ఇంటూ 100 వేసేస్తాం. సో పార్ట్ ఎంత అంటున్నాడు అతను? ఇది టోటల్ ఏది? ఇది టోటల్ ఏదో మెయిన్ తెలియాలి. 125 టోటల్. దీంతో కంపేర్ చేయమంటున్నాడు యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్. ఆఫ్ ఉన్నది అది టోటల్ అని చెప్పాను కదా ఫస్ట్లోనే, ఆ విధంగా చూసుకున్న 125 టోటల్. ఇప్పుడు 112.5 పార్ట్ ఇంటూ 100. దీన్ని క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేషన్స్ ఇక్కడ డెసిమల్ ఉంది, ఈ డెసిమల్ పోవాలంటే ఈ 0 క్యాన్సిల్ అయ్యి ఇది ఇటు వస్తుంది, రైట్? అప్పుడు ఏమవుతుంది? ఇది 1125 ఇంటూ 10 అంటే 0/125. ఇది క్యాల్కులేట్ చేయండి, మీకు ఎంత వస్తుంది ఆన్సర్? 90 వస్తుంది. సో ఇది పర్సంటేజ్ కదా, సో దిస్ ఈజ్ 90%. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్లో ఎంత పర్సెంట్ ఉంది? 90%. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే తెలియంది 100 అనుకోవడం ప్రాబ్లమ్ని ఈజీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ బి. 5% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అంటే ఏమని రాస్తాం? 5% అంటే 5/100 ఇంటూ ఏ శాలరీ. ఏ శాలరీ ఏనే అనుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే 15/100 ఇంటూ బి. దీన్ని సింపుల్గా సింప్లిఫై చేస్తే 100 క్యాన్సిల్ అయిపోతాయి, అటు ఇటు డినామినేటర్స్లో ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. సో 5 1s 5 3s క్యాన్సిల్ చేసిన సింపుల్గా ఏమవుంది? ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 3b అయింది. అలాగే సెకండ్ ఇంకోటి ఇచ్చాడు, 10% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ సి. అంటే ఏంటి? 10% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ సి. సో సిమిలర్లీ 100 క్యాన్సిల్ అయితే 10 1s 10 2s. సో ఏమొచ్చింది ఇక్కడ? బి ఈజ్ ఈక్వల్ టు 2c. సో ఓకే, రెండు సింపుల్స్ ఈక్వేషన్స్ వచ్చినాయి. దీన్ని కలిపి రాసేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 3b, మళ్ళీ బి అంటే 2c కాబట్టి 3 ఇంటూ 2c 6. ఓకే, ఈక్వేషన్లో వచ్చేసింది. సరే, ఏమడుగుతున్నాడు? ఇఫ్ సీస్ ఇన్కమ్ ఈజ్ ₹2000, సీస్ ఇన్కమ్ ఇచ్చేసాడు ఆల్రెడీ 2000 ఉంది. దెన్ ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏబి అండ్ సి. సీస్ ఇన్కమ్ 2000 కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 2c. సీస్ ఇన్కమ్ 2000 అయితే ఇక్కడ పెట్టేస్తే 2 ఇంటూ 2000 ఎంత అవుతుంది? అప్పుడు 4000. బీస్ ఇన్కమ్ 4000 వచ్చేసింది సింపుల్. ఏస్ ఇన్కమ్ ఎంత? బీస్ ఇన్కమ్ 4000 కాబట్టి ఏస్ ఇన్కమ్ 3 ఇంటూ బీస్ ఇన్కమ్ 3 ఇంటూ 4000 విచ్ ఇస్ 12,000.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A student has to obtain 35% of the total marks to pass. 35% మార్క్స్ వస్తే పాస్ అయినట్టు టోటల్ మార్క్స్కి. టోటల్ ఎంతో తెలియదు. He got 125 మార్క్స్, అతనికి 125 మార్క్స్ వచ్చాయి. అండ్ ఫెయిల్డ్ బై 43 మార్క్స్, కానీ ఫెయిల్ అయిపోయాడు. 43 మార్క్స్ వచ్చి తక్కువ వచ్చాయి. 43 మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు 100% ఉంటుంది. టోటల్ మార్క్స్ ఎన్నో కానీ టోటల్ ఎప్పుడు 100% ఉంటుంది. సో టోటల్ మార్క్స్ కనుక్కోమంటున్నారు. పాస్ పర్సెంటేజ్ ఎంత? 35%. 35% అంటే ఎన్ని మార్క్స్? 125 ఇంకొక 43 కలిపితే పాస్ మార్క్సే కదా అవి. సో ఈ 35% అంటే 125 ప్లస్ 43. సో 125 ప్లస్ 43 ఎంత? ఈజ్ 168 పాస్ మార్క్స్. 35% మార్క్స్ ఇది. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అంటున్నాడు కాబట్టి 100% కనుక్కోవాలి. సో 35% మార్క్స్ ఈజ్ 168. అయితే 100% మార్క్స్ ఎన్ని అంటే టోటల్ మార్క్స్ ఎన్ని? టోటల్ మార్క్స్ ఆర్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? 168 బై 35 ఇంటూ 100. సో ఎంత వస్తుంది? 7 5s, 7 2s 14, 2 మిగులుతుంది, 7 4s 28, 5 1s 5 2s, సో 20. 24 ఇంటూ 20 ఈజ్ 48 0. సో 480 అనేది మ్యాక్సిమం మార్క్స్. అందులో 35% పాస్ మార్క్స్ ఏమో 168. సో ఈ విధంగా ఫెయిల్డ్ బై 43 మార్క్స్ అంటే అవి ప్లస్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ వస్తుంది. పాస్ అయ్యాడు, ఇన్ని మార్కులు ఎక్కువ వచ్చాయి పాస్ కన్నా అన్నప్పుడు మైనస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ ఏ సెక్యూర్డ్ 30% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100%. అందులో ఇతనికి ఎన్ని వచ్చాయి? ఏకి 30% మార్క్స్ వచ్చాయి. అండ్ ఫెయిల్డ్ బై 4 మార్క్స్. సో ఇంకొక 4 మార్కులు వస్తే పాస్ అయ్యేవాడు. అతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 30% వచ్చింది. ఇంకొక 4 మార్కులు వస్తే పాస్ అయ్యేవాడు. 4 మార్క్స్. ఓకే, రైట్. సో ఈ 30% ఎంతో తెలిస్తే దానికి 4 మార్క్స్ కలిపేమంటే అది పాస్ మార్క్స్ అవుతుంది. నెక్స్ట్ బి సెక్యూర్డ్ 40% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. ఇతనికి 40% వచ్చాయి టోటల్ మార్క్స్తో కంపేర్ చేస్తే. విచ్ ఎక్సీడ్స్ పాస్ మార్క్స్ బై 16. అంటే పాస్ మార్క్స్ కన్నా 16 ఎక్కువ వచ్చాయి. విచ్ ఎక్సీడ్స్ పాస్ మార్క్స్ బై 16 అంటే అతనికి 40% వచ్చింది అనుకోండి. ఇక్కడ ఉంది 40%, ఇది టోటల్ 100 అనుకోండి. ఇతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 40% మార్క్స్ వచ్చాయి. కానీ పాస్ మార్క్స్ కన్నా ఇది పాస్ మార్క్స్ అనుకుందాం మనం. పాస్ మార్క్స్ కన్నా ఎన్ని ఎక్కువ వచ్చాయి? ఇతనికి 16 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఓకే, సో ఇక్కడెక్కడో ఇది పాస్ పర్సెంటేజ్. ఇతనికి ఏకేమో 4 తక్కువ వచ్చాయి, బీకేమో 16 ఎక్కువ వచ్చాయి. వీళ్ళిద్దరికి మధ్య తేడా ఎంత? 20 మార్క్స్. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అడుగుతున్నాడు. మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు 100% ఉంటుంది కదా. సో వీళ్ళిద్దరికి ఇక్కడ 30% ఉంది, ఇక్కడ 40% ఉంది. వీళ్ళిద్దరికి మధ్యలో ఎంత పర్సెంటేజ్ ఉంది తేడా? 10%. మార్క్స్ చూస్తే 4 + 16 20. సో 10% 20 మార్క్స్ అనమాట. 10% ఈజ్ 20 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అయితే అప్పుడు? 100% ఈజ్ 20/10 ఇంటూ 100. సో ఎంత ఇది? ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సిల్ 200. సో 200 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ కదా, ఫస్ట్ వన్. ఇందులో 3 ఉన్నాయి. సెకండ్ వన్ ఏంటి? పాస్ మార్క్స్ ఎంత అంటున్నాడు. పాస్ మార్క్స్ ఎంత? ఈ 30% + 4 కలిపితే పాస్ మార్క్స్ వస్తాయి. సో మ్యాక్సిమం మార్క్స్ 200 కాబట్టి 30% ఎంతో కనుక్కోవచ్చు ఇప్పుడు. లేదంటే ఇక్కడే కనుక్కోండి డైరెక్ట్గా. 10% 20 అయినప్పుడు
30% ఎంత అవుతుంది? 10% 20 అయింది. సో 30% ఎంత? 20/10 into 30. So which is 60 marks. So 30% 60. ఈ 30% అనేది 60 మార్క్స్. ఈ 60కి 4 కలిపితే పాస్ అయిపోయింది. సో పాస్ మార్క్స్ ఎంత? 60 + 4 64. పాస్ మార్క్స్ ఏనా? ఎస్, పాస్ మార్క్స్ 64. సెకండ్ వన్ ఇది. థర్డ్ వన్ ఏమడుగుతున్నాడు? పాస్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. మార్క్స్ తెలుసు, టోటల్ మార్క్స్ తెలుసు, పర్సెంటేజ్ ఎట్లా కనుక్కుంటాం? టోటల్ పాస్ పర్సెంటేజ్, పాస్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 zeros క్యాన్సిల్, 2 ones 2 32%. Okay. Next question. Raman's salary was decreased by 20% and subsequently increased by 20%. How much percent does he lose or gain? ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్కి జనరల్గా అడుగుతుంటాడు, ఎందుకంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఒక శాలరీ, రామన్ శాలరీ ఫస్ట్ 20% డిక్రీజ్ అయింది, మళ్ళీ 20% పెరిగింది. అంటే ఏముంది, సేమ్ తగ్గినంతే పెరిగింది కదా అనుకుంటారు. కానీ పర్సంటేజ్ రూపంలో రెండు సేమ్ కాదు. అమౌంట్ అయితే ఇప్పుడు ఏ శాలరీ బి శాలరీ కన్నా 100 ఎక్కువ అన్నామంటే బి శాలరీ ఏ శాలరీ కన్నా 100 తక్కువ అవుతుంది అమౌంట్లో, కానీ పర్సంటేజెస్లో కాదు. ఏ శాలరీ బి శాలరీతో కంపేర్ చేస్తే బి శాలరీని టోటల్గా తీసుకుంటాను, బి శాలరీ ఏ శాలరీతో కంపేర్ చేస్తే ఏ శాలరీని టోటల్గా తీసుకుంటాను. సో టోటల్ మారిపోతుంది. ఇక్కడ టోటల్ మారితే నెంబర్ కూడా మారిపోతుంది, పర్సంటేజ్ కూడా మారుతుంది. సో ఈ ప్రాబ్లంలో చూద్దాం. ఇక్కడ శాలరీ ఎంతో ఇవ్వలేదు. శాలరీ ఎంతో ఇవ్వనప్పుడు మనం ఏమనుకోవచ్చు, 100 అనుకోవచ్చు. సో రమన్స్ శాలరీ ఫస్ట్ 100 అనుకుందాం, డిక్రీజ్డ్ బై 20%. 100లో 20% క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా. సో డిక్రీజ్డ్ బై 20%. 20% తగ్గితే ఏమవుతుంది, ఇందులో 20% అంటే 20. సో 20 రూపీస్ తీసేస్తే ఏమవుతుంది, 80 రూపీస్. సో ఫస్ట్ 100 రూపీస్ ఉన్న శాలరీ అనుకున్నాం, ఇప్పుడు 80 రూపీస్ అయింది 20% తగ్గాక. ఇప్పుడు మళ్ళీ 20% పెరిగింది. సో 80లో 20% పెరగడం అంటే ఏమవుతుంది, 80 అనేది టోటల్ కదా, టోటల్ కిందేస్తాం. 20% పెరుగుతుంది. సో 20% ఇప్పుడు శాలరీ ఎప్పుడు 100% ఉంటుంది. 80 అనేది శాలరీ, ఇప్పుడు ప్రజెంట్ శాలరీ అవుతుంది, దాన్ని టోటల్ అనుకోవాలి. సో అది 100%. 100% ఈజ్ 80. 100% శాలరీ అవుతుంది, 80 అయింది. ఇప్పుడు 20% పెరిగింది కాబట్టి 120% అవుతుంది. అప్పుడు 120 పెరిగింది, 120% ఎంత అవుతుంది, ఎంత, 80/100 ఇంటూ 120. 0 క్యాన్సిల్, 12 8 96%. 96%కి వచ్చింది. ఇప్పుడు ఎంత, ఇక్కడ 20% పెంచాడు, ప్లస్ అయింది. ఇక్కడ 20% మైనస్ అయింది. పెరిగితే ఎంత వచ్చింది, ఇప్పుడు 80కి 20% కలిపితే 96 అయింది, 96%. ఓకే. సో 100% ఉన్న శాలరీ అవుతుంది, ఏమైంది, 96%కి వచ్చింది. సో ఏం మారింది, 4% తగ్గింది, లాస్ వచ్చింది, 4% లాస్. సో హౌ మచ్ పర్సెంట్ డస్ ఈ లాస్ ఆర్ గెయిన్, 4% లాస్ అని చెప్పారు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ క్వశ్చన్. ఏ శాలరీ వాజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ సబ్సిక్వెంట్లీ డిక్రీజ్డ్ బై 25%. ముందు పెరిగింది, తర్వాత తగ్గింది. సో ఫస్ట్ ఏమనుకున్నాం, ఏ శాలరీ 100 అనుకున్నాం, 100%. ఓకే. సో రూపీస్లో అనుకుంటే 100 అవుతుంది, అది పర్సంటేజెస్లో కాదు.
100 అనుకున్నాం. సారీ, ఓకే. ఇంక్రీజ్డ్ బై 20% అంటే ప్లస్ 20% పెరిగింది. 100లో 20% అంటే 20 కదా, సో ఏమవుతుంది 120 అయిపోయింది. ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 25% డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఇది టోటల్ అవుతుంది. ఇది 100% అయితే 100% అనేది 120 అయితే మనకేం కావాలి, 25% తగ్గాలి. ఇందులో 25% తగ్గితే ఏమవుతుంది, 75% అవుతుంది. అప్పుడు అతని జీతం 75% అవుతుంది కదా. సో 75% ఎంత, 100% ప్రజెంట్ శాలరీ ఎంత, అది ప్రజెంట్ శాలరీ 120. 75% 25% తగ్గిన తర్వాత అతని జీతం. 25% తగ్గిందంటే 75% ఉంటుంది జీతం. సో 75% ఎంతో కనుక్కోవాలి. 120/100, ఈ 100 కిందకి వస్తుంది, ఇంటూ 75. 25 3s 25 4s. ఓకే. నెక్స్ట్ 4 1s are 4 3s. 30 into 3 is 90. సో ఫస్ట్ ఎంత ఉంది అతని శాలరీ, 100 ఉంది. ఇప్పుడు ఎంతకు వచ్చింది, 90కి వచ్చింది. సో ఏమైంది, 10% లాస్. ఓకే.